పక్కన పడేసారు ఆ ప్యాకెట్ అని అందులోనే కలుపుకుంటుంది. 75 గ్రాముల ప్యాకెట్ని అందులోనే కలుపుతుంది. అందులో అది ఏ చెట్టు అయినా మనం వేసే సాళ్ళల్లో ఏ చెట్టుకైనా 10 చెట్ల తర్వాత అయినా పడవచ్చు, 20 చెట్ల తర్వాత అయినా పడుతుంది. పక్కన పడేసారు ఆ ప్యాకెట్ అని అందులోనే కలుపుకుంటుంది. 75 గ్రాముల ప్యాకెట్ని అందులోనే కలుపుతుంది. అందులో అది ఏ చెట్టు అయినా మనం వేసే సాళ్ళల్లో ఏ చెట్టుకైనా 10 చెట్ల తర్వాత అయినా పడవచ్చు, 20 చెట్ల తర్వాత అయినా పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా రైతుని ఆదిలోనే ఈ విత్తన డీలర్లు గుర్తుపట్టకుండా ప్రభుత్వం కాపాడాలని రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. ఎందుకంటే రైతులకి పంట పండియటం, దున్నటం, ఆరుగాలం పంట పండించి మందులు కొట్టి పంట పండియటమే తెలుసు తప్ప విత్తనాలు అవి నకిలీయే ఒరిజినల్ అనేది తెలుసుకోవటం తెలియదు. విత్తన డీలర్ కాడికి పోతే ఏది ఇస్తే అది ఇది మంచిగా వస్తుంది, ఇది మంచిగా పండుతుందంటే తీసుకొచ్చి పెడుతుంటారు. రైతుకి ఎక్కువ శాతం కొంతమందికే తప్ప అవగాహన ఉండదు. ఏది మంచి ఫలానా రైతు వేసిందంటే అదే రైతు ముందుకేస్తాడు. ఈడు వచ్చిన విత్తనం ముందుకు రావట్లేదు, ఈడు వచ్చిన దిగుబడి ముందుకు రావట్లేదు, వచ్చే సంవత్సరం రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ ఈ డీలర్ల కాడ ఈ కల్తీ విత్తనాలు రాకుండా చూడాలని వ్యవసాయ అధికారులు చూడాలని, అన్ని డీలర్లకి అన్ని విత్తన షాపుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని, నకిలీ విత్తనాలు అమ్మినా కానీ ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్మినా కానీ పీడీ యాక్టివేషన్ చెప్పి వాళ్ళు ఆ ఇతర డీలర్లతో మాట్లాడి రైతులకి నాణ్యమైన విత్తనాలు అందియాలని కోరుతూ, అదేవిధంగా రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు, పిల్లి పెసరు, జనువులు మన నాగలంచ సొసైటీ పరిధిలో క్లస్టర్కి పిల్లి పెసలు 100 బ్యాగులే వచ్చినాయి అని అంటున్నారు. 7 గ్రామాల్లో రైతులు ప్రభుత్వ అధికారులు మన ఊర్లో కాదు, మన జిల్లాలో ప్రతి నర్సరీకి బిల్లు ఇస్తారు. ఎక్కడ తెచ్చారు మీరు? ఒక్కొక్కరు ఒక 200-300 ఎకరాలు చదువుతున్నారు రైతులు. కాబట్టి ఇప్పుడు పిల్లి పెసలు 100 బ్యాగులే వచ్చినాయి అంటున్నారు. గురువారం వ్యవసాయ అధికారి ఏవో గారు బుధవారం ఇస్తున్నారు, వేస్తాయని అంటున్నారు. ఈ 100 బ్యాగులు పిల్లి పెసలు 7 గ్రామాలకు ఎలా పంచుతారు? మేము కోరుకునేది ఏంటంటే రైతాంగం దగ్గర రైతులకు సరిపడే విత్తనాలు వచ్చిన తర్వాత ఆ బ్యాగులు పంచాలి. లేదంటే మేము ఆ రోజు ఆ బ్యాగులు పంచకుండా ఆపుతాం. ముందుగా అందుకని మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. సరిపడే విత్తనాలు సమకూర్చిన తర్వాతనే ఈ నాగలంచ క్లస్టర్లో సొసైటీ పరిధిలో పిల్లి పెసలు కానీ, జనువులు కానీ, పెసలు కానీ ఇవ్వాలని రైతులు తరపున మేము, రైతాంగం తరపున మేము ఒక రైతుగా నేను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ వచ్చిన 100 బ్యాగులు 7 గ్రామాలకు లెక్క చేస్తే మంచిదే. ఒక్కొక్క గ్రామానికి 20 బ్యాగులు కూడా రావు. ఆడ రైతులు కొట్టుకుంటారు, రైతులు దండుకుంటారు, రైతులు తెచ్చుకుంటారు తప్ప ముందుండోడికి అని. కాబట్టి ఇది గమనించి వ్యవసాయ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని రైతులకు సరిపడే విత్తనాలు కలగజేయాలా అని కోరుకుంటూ, ఈ వ్యవసాయ సీజన్లో మంచి విత్తనాలు రైతులకు ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అటు అధికారులు చూడాలని కోరుకుంటున్నాం. మొత్తం చింతకాని మండలంలో 38,000 ఎకరాల్లో సాగు చేస్తారు. దానికి గాను మన చింతకాని మండలంలో మంచి వర్షాలు పడి అదును పదును కలిసి వస్తే 24,000 ఎకరాలులో పత్తి సాగు అయింది. 3,600 నుంచి 4,600, లేకపోతే ఒక్కోసారి పత్తి సాగు దాగి 6,000 ఎకరాల వరకు ఏది మన పెసర సాగు చేస్తారు. 470 నుంచి 600 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేస్తారు. అదేవిధంగా 100 ఎకరాల వరకు కంది సాగు చేస్తారు మన దగ్గర. ఇవే కాకుండా హార్టికల్చర్ క్రాప్ అయిన మ్యాంగో 2,000 ఎకరాల వరకు ఉంటుంది. అక్కడక్కడ మన రామకృష్ణాపురము, బస్వాపురము, పొదుమూరు, వందనం గ్రామాల్లో దోస, బెండ, చిక్కుడు, మేజర్గా అనంతసాగర్ విలేజ్లో చిక్కుడు, అది కూడా మనకి కాలాన్ని బట్టి 60 నుంచి 80 రూపాయల దాకా అమ్ముతారు. మనకి ఒక 2 ఊర్లలో ఇక్కడ మత్తేపల్లి దగ్గర ఒక 10 గుంటల్లోనూ, అదే వందనం దగ్గర మనకి బోడగాకర్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ మధ్యన మనకి 1 ఎకరం 2 ఎకరాల్లో మత్తేపల్లి, రామకృష్ణాపురం గ్రామాల్లో సాగు చేయడం జరుగుతుంది. మనం ఇత్తనాలు కల్తీ అనేది లేకుండా మన దగ్గర ఇత్తన సీడ్స్ వచ్చేసి 22 షాపులు ఉన్నాయి. అందులో ఎప్పటికెప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వానాకాలం స్టార్టింగ్లో
టాస్క్ ఫోర్స్ టీంతోని వ్యవసాయ అధికారులు కలిసి షాపులు తనిఖీ చేస్తున్నాం. వాళ్ళ లైసెన్సులు, బిల్ బుక్లు, డోర్ నెంబర్లు ప్రతిదీ చూస్తున్నాం ఎప్పటికప్పుడు. రైతులకు కూడా ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా ఈ నకిలీ ఇత్తనాలు స్పూరియస్ సీడ్స్ మీద రాత్రి నైట్ ప్లై ఆపరేటర్స్ కానీ, హ్యాండ్ సేల్ చేసేవాళ్ళు కానీ, మోటార్ వాహనాల మీద వచ్చి వేరే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మా ఇత్తనాలు బాగుపడుతున్న వాళ్ళ మీద కానీ అవగాహన కల్పించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో మీటింగులు పెట్టడం, అదేవిధంగా వాట్సాప్ గ్రూపులో, సోషల్ మీడియా గ్రూపులైన వాట్సాప్లో వాయిస్ మెసేజీలు, మామూలుగా లిటరేచరు రాసి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాము. పేపర్లకు, పత్రికలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ నకిలీ విత్తనాలు అనేది మండల పరిధిలోనే రాకుండా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మీకు తెలియజేస్తున్నాము. ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఏదైనా జరుగుతున్న రైతుల నుంచి కానీ ఇంకా మామూలు సామాన్య పౌరుల నుంచి కానీ వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక మా మండలంలో మేము కఠిన చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు రానివ్వకుండా చూస్తాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తాము. కావలసిన ప్రతి ఇత్తనాలు మన మండల పరిధిలోని మనకి 24,000 అంటే దగ్గర 50,000 పత్తి ప్యాకెట్లు కావాలి. అవి అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్కి ఇప్పుడు మనకు కూడా 20,000 దాకా మన మొత్తం ఇత్తన షాపుల్లో వచ్చినాయి. కనుక మనకి పత్తి ఇత్తనాల కొరత కానీ, వేరే మొక్కజొన్న కానీ, పెసర కానీ ఎలాంటివి లేవు. మనకి పత్తి ఇత్తనాలు కావాలంటే కంపల్సరీ ఖమ్మం కానీ, మన దగ్గర కానీ, ఇంకా వేరే మన తెలంగాణ మండలాలు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాలైన మనకి పక్క గ్రామాల్లో ఉన్న పోలంపల్లి, వత్సవాయి, గుంటూరు జిల్లా, నందిగామ ఇట్లాంటి వాటిలకు పోయి రైతులు ఇత్తనాలు కొనుక్కొని మళ్ళీ వాళ్ళకి బిల్లులు లేకుండా కానీ, అక్కడ బిల్లులు ఉన్నప్పుడు అక్కడ క్వాలిటీ కంట్రోల్ మన చేతుల్లో ఉండదు కాబట్టి రైతులు ఇబ్బందులు పడతారు. కాబట్టి తెలంగాణ ప్రాంతాల్లో అధికృత డీలర్లు అంటే లైసెన్స్ కలిగిన డీలర్లకి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడైనా ఇత్తనాలు తెచ్చుకొని పెట్టుకొని ఆ బిల్లుల్ని పంట చేతికి వచ్చే వరకు భద్రపరచుకోవాలి. పంట చేతికి వచ్చిన తర్వాత బిల్లు పడేసిన ఏం కాదు, కానీ పంట చేతికి రాకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి బిల్లు ఉండాలి. బిల్లుంటేనే దేనికైనా రైతుకు హక్కు ఉంటుంది. కేసు కానీ, కన్జ్యూమర్ కేసులు కానీ ఏదైనా పెట్టడానికి. కాబట్టి బిల్లుల్ని రైతులు భద్రపరచుకోవాలని ప్రతి గ్రామ సభలో చెప్పుతున్నాము. మా ఏఈఓలు కూడా ప్రతి గ్రామాల్లో తిరిగి దీని మీద మొబిలైజేషన్ చేస్తున్నారు. రైతులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రింట్ మీడియాకి ఇస్తున్నాం, పాత్రికేయ మిత్రులకు ఇస్తూ పేపర్లో కూడా ప్రచురించేటట్టు చూస్తున్నామని తెలియజేస్తున్నాం. నా పేరు తోటపూరి వెంకటనాథయ్య, రైతు సంఘం మండల కార్యదర్శిని. ఈ సంవత్సరం వ్యవసాయ సీజనం రోడ్డు కార్తె కంటే ముందే ప్రారంభమైంది. గతంలో తుఫాను రావటం వల్ల వర్షాలు పడి రైతులందరూ కూడా దుక్కులు దున్నటం ప్రారంభం చేశారు. ఈ రోజు నుంచి కూడా వాతావరణం కొంచెం చల్లబడినట్టుగా కనపడతా ఉంది. వాతావరణ శాఖ వారు జూన్ మొదటి వారంలోనే వర్షాలు బాగా పడతాయని వెల్లడించింది. ఈ తరుణంలో రైతులు అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ ప్రభుత్వం కానీ, వ్యవసాయ అధికారులు కానీ ఇంతవరకు రైతులకి ఏ పంటలు వేయాలి, ఏ విత్తనాలు వాడాలి అని సాగు చేయాలనేది ఇంతవరకు గ్రామాల్లో వివరణ ఇవ్వట్లేదు. అందుకని వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి నకిలీ విత్తనాలను అరికట్టే విధంగా రైతులకి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రైతులు పండించే ఏ పంటలు అయితే ఉన్నాయో ఈ వాతావరణానికి ఏ విత్తనాలు అయితే అనుకూలంగా ఉంటే వాటిని సిఫార్సు చేయవలసిందిగా అధికారులని కోరుతున్నాను. ముఖ్యంగా వ్యవసాయ సీజనం ప్రారంభంలో ప్రతి సంవత్సరం కూడా బాగా నకిలీ విత్తనాలు మొదలవుతున్నాయి. మిరప విత్తనాలు కానీ, పత్తి విత్తనాలు కానీ, వరి విత్తనాలు కానీ ఇవన్నీ కూడా తీర పంట చేతికి వచ్చే ముందు అవి నకిలీ అని తేలుతున్నాయి. వాటి మీద సరైన శ్రద్ధ అధికారులు పెట్టకపోవడం వల్ల రైతులు చాలా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. చివరికి పంట ఏమీ లేక పెట్టిన పెట్టుబడి కూడా నష్టపరిహారంగా ఇవ్వాలని రైతు సంఘాలు గట్టిగా ధర్నాలు, అధికారులకి మెమోరాండాలు ఇచ్చినా కానీ రైతుల గురించి వ్యవసాయ అధికారులు కానీ వేరే ప్రభుత్వ అధికారులు కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా
అధికారులు ముందుగానే నకిలీ విత్తనాలను అరికట్టి సరసమైన విత్తనాలని రైతులకు అందేటట్టు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు తగిన సూచనలు చేసి మంచి విత్తనాలని అమ్మేటట్టు డీలర్లకు కానీ షాపులలో కానీ తనిఖీలు చేసి మంచి విత్తనాలను అమ్మేటట్టు చర్య తీసుకోవచ్చని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.